ఏపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఆళ్లగడ్డలో బద్ద శత్రువులు ఇద్దరూ ఒకటయ్యారు. 33 ఏళ్ల నాటి శత్రుత్వాన్ని పక్కన పెట్టి చేతులు కలిపారు. కర్నూలు జిల్లాలో 33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల వర్గాలు కలిశాయి. దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచేవి. రెండు వర్గాలతో చర్చలు జరిపి ఒకటి చేయడంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారుతోంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో భూమా అఖిలప్రియ, జనసేన నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. త్వరలోనే ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు ఆళ్లగడ్డలో ఉమ్మడి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో గెలుపు దిశగా కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న భూమా నాగిరెడ్డికి ఇరిగెల వర్గం మద్దతు ప్రకటించింది. తర్వాత కాలంలో వారు విడిపోయారు. అప్పటి నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి 3 సార్లు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా అసెంబ్లీ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇరిగెల వర్గం వైసీపీ అభ్యర్థి విజేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. ఆ ఎన్నికల తర్వాత ఇరిగెల వర్గం గంగుల వర్గానికి దూరంగా ఉంటూ వచ్చింది. కొద్ది నెలల క్రితం ఇరిగెల సోదరులు జనసేనాని పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. తమకు సీటు ఇవ్వాలని పవన్ ను కోరారు. అయితే కూటమి నిర్ణయంలో భాగంగా ఆళ్లగడ్డ సీటు టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు దక్కింది. దీంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ రెండు వర్గాలను దగ్గర చేసేందుకు పలు దఫాలు సమావేశాలు నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఆళ్లగడ్డలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. పార్టీ ఏదైనా గెలిచేది రెడ్లే. దశాబ్దాలుగా భూమా, గంగుల కుటుంబాలు ఆళ్లగడ్డపై ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. వీరి కుటుంబాల్లో ఎంతో మంది ఫ్యాక్షన్ రాజకీయాలకు బలయ్యారు. ప్రస్తుతం భూమా, గంగుల వారసులు అఖిలప్రియ, విజేంద్రరెడ్డిలు తలపడుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరగ్గా విజేంద్రరెడ్డి గెలుపొందారు. 1989 నుంచి ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరిగితే భూమా నాగిరెడ్డి కుటుంబమే 8 సార్లు విజయం సాధించింది. అటు మొత్తంగా చూస్తే గంగుల కుటుంబం ఆళ్లగడ్డలో 6 సార్లు గెలుపొందారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 3 సార్లు, స్వతంత్రులు 4 సార్లు, ప్రజారాజ్యం పార్టీ ఓసారి విజయం సాధించాయి. మొత్తంగా చూస్తే భూమా, ఇరిగెల కుటుంబాల కలయికతో ఆళ్లగడ్డలో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇటీవల గంగుల కుటుంబంతో అఖిలప్రియ సోదరుడు చేతులు కలపగా ఇప్పుడు ఇరిగెల వర్గం భూమా కుటుంబానికి అండగా నిలవడంతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. 33 ఏళ్ల తర్వాత భూమా కుటుంబంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు రాంపుల్లారెడ్డి బ్రదర్స్. కొందరి చెప్పుడు మాటలతో భూమా, ఇరిగెల కుటుంబాల మధ్య వైరం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. వీరిరువురు ఏకం కావడంతో ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాల పార్లమెంటు బైరెడ్డి శబరి నుంచి మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు, మేధావులు చర్చించుకుంటున్నారు. అటు కూటమి నేతలు సైతం ఆళ్లగడ్డను గెలిచేసినట్టేనన్న ఆనందంలో మునిగి తేలుతున్నారు.